లో మరోసారి అవినీతి బయటపడింది. మిషన్ భగీరథ పైపులను అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పైపులపై లేబుళ్లు కనపడకుండా ముక్కలుగా కట్ చేసి స్క్రాప్ కు తరలిస్తున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ గ్రిడ్ నుంచి గ్రామాలకు నీరందించేందుకు ఉపయోగించే పైపులను ఐరన్ కంపెనీలకు సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పైపులను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు రేటు చూసుకొని పంపిస్తారన్నమాట వాళ్ళు. లెటర్ ఉంటుంది కదా మీకు. ఈ మిషన్ రైతు పైపులే కదా. ఓనరు పైపులు మిషన్ రైతు కదా. ఏం పేరు? నా పేరు జహాంగీర్. ఏం జహాంగీర్? మొహమ్మద్ జహాంగీర్. పైపులు మిషన్ రైతు కదా. చూసుకొని కావాలి. అదే చూస్తే తెలుస్తుంది కదా. నాన్న పేరు? మొహమ్మద్ ఇస్మాయిల్. మాట్లాడు. ఏ నుంచి అడుగుతున్నాయి? ఇది మర్పల్లి నుంచి 3 కిలోమీటర్లు ఉండదు. ఏముంటుంది? అది ఇండస్ట్రీలు ఉండదు మొత్తం. ఏం ఇండస్ట్రీలు? ఇదే సామాన్లు పాతవి కొత్తవి చేస్తారన్నమాట. కార్ఖానా. అందులోకి వెళ్ళి కంపెనీకి పంపిస్తారు. ఏ కంపెనీ? ఇక వీడికి వచ్చినాక కన్ఫామ్. ఏ కంపెనీ అంటున్నావు? పోతే సుగుణానన్నా లేకుంటే సితారన్న. ఇవి ఏం పైపులు? ఇది ఒక్కటి లేదు. మాల్ చాలా ఉండదు ముందర. మాల్ చాలా ఉండదు. అది ఎడు ముందర దీనికన్నా ముందర అంటే అదే ఇది ఉంది కదా.